శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి ఈ పక్షం నుండే రాశి అందే రవిగ్రహ సంచారం జాతకుడి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎంత గొప్పవాన్నైనా ఎదిరించి తన యొక్క పనులు సమర్థవంతంగా నిర్వహించే విధంగా ఈ గ్రహస్థితి ఈ జాతకుడికి అనుకూలిస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే జాతకుడు గతంలో కోల్పోయినటువంటి ఏదన్నా సరే తిరిగి పొందే అవకాశం ఉంది. దానికి ప్రభుత్వ సహకారం కానీ రాజకీయ నాయకుల అండదండలు కుడితే ఒకేసారి జాతకుడికి గుర్తింపు రావడం వల్ల మరి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా జాతకుడిని చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు. ఇది ఒక విధంగా జాతకుడికి అదృష్టమైనటువంటి సమయం. అయితే బుధుడు దశమాధిపతిగా వ్యయంలో ఉండడం జాతకుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిని ఇంకా పెంచే విధంగా వేరే చోట బ్రాంచ్ పెట్టడం కానీ, అది వ్యాపార రంగంలో ఉన్నవాడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నంలో ఎక్కువగా ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఈ ధనుస్సు రాశి ధనుస్సు లగ్నంలో జన్మించిన వారి దగ్గర ఒక 50% టాలెంట్ ఉంటే దాన్ని 100% ఉన్న విధంగా రుజువు చేసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళ దగ్గర ఒక 10 లక్షల ధనం ఉంటే ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసేలాగా మాట్లాడుతుంటారు అన్నమాట. సో ఆ విధంగానే వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే స్థాయిని మించి ఖర్చు పెడతా ఉంటారు. చాలా వరకు వాళ్ళు సంపాదించింది ఇతరులు అనుభవిస్తూ ఉంటారు అన్నమాట. అంటే వడ్డీ రూపంలో ఇతరులని పెంచుతూ ఉంటారు. లేని పక్షంలో అనవసర ఆర్భాటాల కోసం స్టాఫ్ని పెట్టుకోవడం, రకరకాలుగా పనివాడిని పెట్టుకోవడం, వాడిని పోషిస్తూ ఉంటాడు. వానికి జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల ఏంటంటే మరి ప్రస్తుతం ధనుసు రాశి వారికి ఆదాయం పెరిగినప్పటికీ కూడా అధిక ఖర్చుల వల్ల బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి జాతకుడు ఒకసారి ఆలోచించి తన యొక్క అనవసర ఖర్చుల్ని కంట్రోల్ చేసుకుంటే, ఒక అకౌంట్ మీరు మెయింటైన్ చేసుకుంటే ఎంత ఆదాయం వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నామో మెయింటైన్ చేసుకుంటే మీ యొక్క ఫైనాన్స్ పొజిషను బ్యాలెన్స్ అయ్యి మరి గాడిలో పడే అవకాశం ఉంది. ఇది ఒక్కసారి ఈ రాశివారు ఆలోచిస్తే మంచిది. ఇక తృతీయ స్థానంలో మీకు ఇంతకాలంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శని భగవానుడు అతి త్వరలో చతుర్థ స్థానం అయినటువంటి అర్ధాష్టమ శనిలోకి మారడం వల్ల మరి మనసుకి కష్టం కలిగించే విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మీ యొక్క స్థిరాస్తిని అమ్మవలసి రావడం కానీ, ఉన్న ప్లేస్ నుంచి విడిచిపెట్టి రావాల్సిన కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడితే అన్ని విధాల సేఫ్గా ఉంటూ ఉన్న చోటే నిలదొక్కునే విధంగా ఉంటుంది. ఏమాత్రం తొందరపడినా కొంత రాబోయే పరిస్థితుల్లో ఇప్పుడు చేసినటువంటి పొరపాట్లకి అప్పుడు పనిష్మెంట్ జరుగుతుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడితే మంచిది. సో ఇక శుక్రుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. మరి ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. అది పుట్టినరోజా, వివాహ వేడుక, లేదంటే మీ యొక్క షష్ఠి పూర్త, ఏదో ఒక బర్త్డే, మ్యారేజ్ డే అనుకుందాం. దానికి అందరినీ చక్కగా ఆహ్వానించి చాలా పెద్ద ఎత్తులో విందు ఏర్పాటు చేసి చాలా వరకు మీ యొక్క ఆధిక్యతని గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఈ యొక్క స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే మీకు చాలా వరకు బహుమతుల రూపంలో వస్తుంది. చుట్టాలందరూ వస్తారు, మిమ్మల్ని బాగా అభినందిస్తారు. చివరికి మీకు మంచిగా బాగానే ఉంది, కానీ తర్వాత లెక్కలు చూసుకుంటే మరి కొంత డెఫిసిట్ పడే అవకాశం ఉంటుంది. అది తప్పదనుకోండి, బట్ కానీ ఇది ఒక ఇండికేషన్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే మంచిది. ఈ విధంగా శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల, మరి బుధుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల, ఈ రెండు శుభగ్రహాల మధ్యన శుభకర్తార యోగంలో ఉన్నటువంటి మన ధనుసు రాశి వారు ఆడంబరాలకు పోకుండా జాగ్రత్తగా ఉంటే సేఫ్ సైడ్గా ఉండే అవకాశం ఉన్నది. ఇక మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన కుజుడు ఈ రాశి వారికి పంచమాధిపతి. ఒక టాలెంట్ అవుతుంది, తన ఆలోచన అవ్వండి, వ్యసనాలు అవ్వండి, హ్యాబీస్ అవ్వండి, ఇవన్నీ కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల మరి కొన్ని రకాల
ఆలోచనలు వస్తూ ఉంటాయి జాతకుడు. ఏదన్నా గ్యాంబ్లింగ్ ఆడదామా, లేదంటే ఏదైనా షేర్ మార్కెట్లో పాల్గొందామా, ఇలాంటి ఆలోచనలు కొద్దిగా తొందరగా డబ్బు సంపాదిద్దామని వస్తుంటాయి. ఈజీ మనీ కోసం, ఎందుకంటే పంచమాధిపతి నీచపడి ఉన్నాడు కాబట్టి జాతకుడికి ఇటువంటి ఆలోచనలు సహజంగా వచ్చే అవకాశం ఉన్నది. ఆ కారణం వల్ల ఏంటంటే దాంట్లో ధనాన్ని ఖర్చు పెట్టి నష్టపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల నేమ్ అండ్ ఫేమ్కి ఇబ్బంది అవుతుంది, మీ యొక్క క్యారెక్టర్కి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో జాతకుడు వ్యసనాల జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా బుద్ధిమంతుల్లా వ్యవహరిస్తేనే మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం బలహీనతలకి వీక్నెస్కి లొంగినా కూడా మీకు రాబోయే రోజుల్లో కొంత అపకీర్తి వచ్చే అవకాశం ఉంది. 2024 సంవత్సరం చివరి పక్షంలోకి రావడం జరిగింది. మొత్తం మీద ఆడుతూ పాడుతూ ఈ సంవత్సరం అంతా గడిచిపోవడం జరిగింది. మరి 2024 న్యూమరాలజీ ప్రకారం 8వ సంఖ్య రావడం వల్ల ఈ సంవత్సరం ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డారో వాళ్ళు పైకి రావడం జరిగింది. ఎవరైతే చాలా హ్యాపీగా జీవితాన్ని జాలీగా గడుపుతూ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడడం, నష్టపోవడం జరిగింది. రాబోయే 2025 సంవత్సరం మొత్తం టోటల్గా 9 రావడం వలన గత సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకోవడం జరిగింది. సాధారణంగా మరి ప్రజలంతా కూడా చాలా విలాసంగా హ్యాపీగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఏంటంటే మనీ రొటేషన్ పెరిగి చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట. మరి అటువంటి రియల్ ఎస్టేట్ పెరగడం 2025 కాబట్టి చాలా వరకు ఈ సంవత్సరంలో నష్టపోయిన వారు రాబోయే సంవత్సరంలో తిరిగి దానికి 10 పొందే విధంగా మరి రాబోయే నూతన సంవత్సరం చెప్తుంది. మరి ఈ సంవత్సరంలో మన యొక్క గ్రహస్థితి నుంచి, గ్రహాలు పెట్టినటువంటి ఇబ్బందుల నుంచి, కష్ట నష్టాలని తప్పుకునే విధంగా భగవంతుడు 2 అపూర్వమైన అవకాశాలు ఈ పక్షంలో సంవత్సర చివరిలో ఇవ్వడం జరిగింది. అందులో వెరీ ఇంపార్టెంట్గా డిసెంబర్ 28వ తారీఖున వస్తున్నటువంటి శని త్రయోదశి. ఆ శని త్రయోదశి నాడు ఎవరన్నా చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని విధి విధానంగా పూజించి అభిషేకించి, శనితో పాటు మిగతా గ్రహాలని కూడా విధి విధానంగా పూజించేసిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుని కూడా ఏదో విధంగా మీకు అర్హత, ధనం దీన్ని బట్టి అభిషేకం కూడా చేయించుకొని అక్కడ ఉన్నటువంటి పూజారులకి వాళ్ళకి ఎంతో కొంత సంతోషంగా మీ యొక్క సహకారం అందించి, దేవాలయానికి కూడా ఎంతో కొంత దేవాలయ నిర్వహణ కొరకు కొంత ధనాన్ని ఇచ్చి చక్కగా ఇంటికి వచ్చి ఆ రోజు చాలా నిష్టగా నియమంగా ఉండాలి. ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి తినకూడదు. ఇంకా దాన్ని బట్టి ఇంకా మిగతా గిన్వి తినకూడదు అన్నది అర్థమై ఉంటుంది. అలా చెప్పలేదు కదండి అని కొన్ని తినేవాళ్ళు ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం ఫ్రూట్స్, అలాగే ఏదో జావ లాంటివి తాగడం, ఆ ఒక్కరోజు నేల మీద సాపేసుకొని సింపుల్గా పడుకోవడం, మంచాల మీద కానీ అలాగే మిగతా కార్యక్రమాల్లో కానీ భార్య పక్కన కానీ అలా పడుకోకుండా చాలా బ్రహ్మచారులుగా స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు గడపండి. ఆదివారం పొద్దున్నే చక్కగా లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు నియమంగా ఉండాలి. అంటే కొంత పర్వాలేదు కానీ మందు గింజ అలాంటివి తాగకుండా ఆదివారం కూడా నియమంగా ఉంటే మరి అదే రోజు మాస శివరాత్రి కూడా వస్తుంది 29వ తారీఖు. కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అంటే మొత్తం మీద ఏంటంటే 28, 29 ఈ 2 రోజులు కూడా ప్రత్యేకంగా శని భగవానుడికి, శివుడికి, భగవంతునికి అర్పించి వీలైతే ఆ 2 రోజులు చాలా నిడారంభరంగా వేరే పని లేకపోయినా పడదు కానీ అది చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క దురదృష్టంతో పోయి వచ్చే సంవత్సరం ఆనందంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుందాం. 2029లో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.